వైజాగ్లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఛాన్స్ వచ్చింది, ఒకవేళ మీరు నిలబడాల్సి వచ్చింది, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయవలసి వచ్చింది, చేస్తే మరి మీరేమో డబ్బులు ఇచ్చేదానికి వ్యతిరేకం, డబ్బులు ఇవ్వకపోతేనేమో ఓట్లు వేయరు జనాలు. మనం చూస్తున్నాం అది. ఏం చేస్తారు, ఎట్లా మారుస్తారు జనాలని? ఏమో తెలియదండి, నాకేం తెలుసు. అంతేనా? మనమైతే పెట్టే పరిస్థితి కాదు. అంటే డబ్బులు గెలిపిస్తుంది అనుకుంటే మన ఎలక్షన్లో టీడీపీ గెలవదు. డబ్బుల్ని మించి ఉందండి. కానీ ప్రధాన పాత్ర, కీలక పాత్ర డబ్బే పోషిస్తుంది అంటారు కదా. డబ్బు పోషిస్తాను నేను గుడ్డిగా అమాయకంగా నేనేం అదే చెప్పను. కదా. పోషిస్తుంది కానీ నాతోనైతే కాదు కదా, నేను దాని గురించి ఎలా మాట్లాడగలను. మీరు వ్యతిరేకం కూడా కదా ఫస్ట్. నేను అనేది ఇంకా కొంచెం ఫోన్ తగ్గిద్దేమో అని అనుకుంటున్నాను జనం దృష్టిలో. ఎందుకంటే అండి విపరీతమైనటువంటి ఫ్రీబీస్ కూడా మంచిది కాదు, వ్యవస్థకు మంచిది కాదు. తెలుసుకుంటున్నారు, ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అది ఊరికే రావు కదా. జనానికి తెలుస్తుంది. మీడియా పెరగటం ఒక రకంగా మంచిదే అయింది. సో మీడియా ఉంటానే అమరావతి కూడా నిలబడింది. ఆ రోజున ఒక్కొక్క మహిళని జుట్లు పట్టుకొని లాగి, కడుపు మీద తన్ని, గుండెల మీద తన్ని, లాక్కెళ్ళి, ఏదో బ్రిటిష్ వాడు కూడా అలా చేసి ఉండడేమో ఆడవాళ్ళని, అలా చేశారు అనమాట. ఇప్పటికి కూడా మార్పు లేదండి వీళ్ళల్లో. అది ప్రాబ్లం. ప్రజలకి ఏం కావాలో అది ఆలోచించాలి, కానీ మనకేం కావాలో ప్రజలు కూడా అదే యాక్సెప్ట్ చేయాలంటే ఎలా కుదురుద్ది? చేయరు, ప్రజలు చేయరు. ఇప్పటికేమైనా సమయం మించిపోలేదు. అన్ని రాజకీయ పార్టీలు అవసరం సమాజానికి. ఇప్పటికి కూడా సమయం మించిపోలే. కూర్చొని వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్, ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఎందుకు ప్రజల ఆలోచనలకు అనుకూలంగా వెళ్ళలేము అంటే అప్పుడు ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉండి జాగ్రత్త పనిచేస్తారు కదా, మీ బాధ్యత అది గుర్తిస్తారు కదా ప్రజలు. ఇదే ఎందుకు ఆలోచించరు? పర్సనల్ ఎజెండాలంటే సినిమా మీకు రాజకీయాలకి పర్సనల్ ఎజెండాలు పనికిరావండి, ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. రామారావు గారికి ఊరికే బ్రహ్మరథం పట్టారండి. కుటుంబాన్ని దూరంగా పెట్టి రాజకీయాలకి సంపాదన ఏమి లేకుండా తనకి ఇంత ఇచ్చినటువంటి రాష్ట్రానికి నేను ఏదో చేయాలని చెప్పి తెలుగు జాతి ఖ్యాతిని విశ్వాంతరాలలోకి వ్యాపింపజేసినటువంటి ఒక మహానుభావుడు. అలాగే మరి ఇలాంటి ఒక హైదరాబాద్ లాంటి ఒక మహానగరానికి ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు రాజీవ్ గాంధీ గారు ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ అనేది విశృంఖలంగా విస్తరిస్తున్న టైంలో దాన్ని అందిపుచ్చుకొని ఆయన కూడా ఆ రోజుల్లో అండి గట్టిగా పట్టుకున్నాడు రాజీవ్ గాంధీ గారు, నాకు బాగా గుర్తుంది. ఓకే. అలాగనే మనకి దేశవ్యాప్తంగా కూడా బెంగళూరు కానీ ఇవన్నీ కూడా ఊరికే డెవలప్ అవ్వలేదండి, ఉంది. రాజకీయ నాయకులు చాలామంది పనిచేస్తేనేనండి ఇంతవరకు వచ్చాం మనందరం. ఏ ఒక్కళ్ళు చేస్తే రాలేదండి ఇంత దూరం. నేషనల్ లెవెల్లో మీకు ఇష్టమైన లీడర్ ఎవరు? లాస్ట్ టైం అడుగుదాం అనుకునే క్వశ్చన్ అవలా. నిజంగా దేశానికి లీడర్ చాలా అవసరం అండి. ఏ దేశం అయినా సరే ముందుకు నడవాలంటే లీడర్ చాలా అవసరం. నాకు ఆంధ్రప్రదేశ్కి మాటిచ్చి తప్పారనే కోపం తప్ప, కానీ గడిచిన ఫస్ట్ టర్మ్ కంటే కూడా లాస్ట్ టర్మ్, ఈ టర్ము మోడీ గారు భారతదేశం సరే అది రకరకాలుగా మాట్లాడుకున్నా కూడా, ఎవరు ఏం మాట్లాడుకున్నా కూడా, పబ్లిసిటీ అది ఇదని మాట్లాడుకున్నా కూడా దేశం యొక్క బ్రాండ్ని గట్టిగా సుస్థిరం చేయగలిగాడు ప్రపంచ పటంలో. ఇది మాత్రం నిజం, ఇది అంగీకరించాల్సిందే. సో కొంచెం గుజరాతీ లెక్కలు ఉన్నా కూడా అది ఉపయోగపడిందే తప్ప నాశనం అయితే అవ్వలేదు, దేశం నాశనం అయితే అవ్వలేదు. నాకు నా రాష్ట్రానికి అన్యాయం చేశారనే కోపం మాత్రం నాకు గట్టిగా ఉండేది, కానీ అంతకుమించి నాకేముంటుంది, నేను ఎవరు మరి పోయిందంటే మరి నేను అమరావతి దెబ్బకి నాకు ఓకే, మనకేం లేదు, వాళ్ళ మీద ఎటువంటి కోపాలు లేవు మనకి. సో రాష్ట్రానికి ఏం కావాలంటే దొరుకుతూ ఉంది. సో అదే చెప్పాను కదా ఇందాక, ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెచ్చుకునే అవకాశం కూడా వస్తుంది. అలా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెంబర్ అవటం, ఇక్కడ ఎన్డీఏలో తెలుగు రాష్ట్రాల అవసరం ఉండటం, సో ఆటోమేటిక్గా ప్రజలకి ఏం కావాలనేది ఇక్కడ నాయకుడు గుర్తిస్తే అక్కడ వాళ్ళు కూడా గుర్తించి సపోర్ట్ చేయటం, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అంతే నేను అనేది, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, నేచర్ ఎప్పుడు కూడా తప్పు చేయదు, బ్యాలెన్స్ చేస్తుంది అన్నిటినీ. అలా బ్యాలెన్స్ చేసింది కాబట్టే ఆంధ్రప్రదేశ్, అమరావతికి ఈ రోజున ఇన్ని కంపెనీలు, ఈ విధమైనటువంటి డెవలప్మెంట్, ఇదంతా కూడా ఎన్ని రోడ్లు వస్తున్నాయి అనుకున్నారు అసలు? అబ్బో ఎన్ని రోడ్లు, ఎన్ని నేషనల్ హైవేలు వస్తున్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్. పోలవరం ఇప్పుడు కంప్లీట్ అయ్యి, అంటే నిజాయితీగా అయిపోతుందా? త్వరలో అయిపోద్ది, ఖచ్చితంగా అయిపోద్దండి. 27-28 క్లోజ్ పోలవరం అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం 10%, 15% అలా ఉండొచ్చు అంతే. అది అయిపోద్దండి, గ్యారంటీగా అయిపోద్ది. మొన్న అదేదో డయాఫ్రమ్ వాల్ ఏదో అయిపోయింది అన్నారు, అది డయాఫ్రమ్ వాల్ ఏదో సబ్జెక్ట్ టు కరెక్షన్
అయిపోయిందని చెప్పి కూడా ఆ పేపర్లో కూడా చూశాను. సో ఏది ఏమైనప్పటికీ వర్క్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మ్యాక్సిమం చేయటానికే ట్రై చేస్తాడండి. ఇది వాస్తవం, మనం అంగీకరించాల్సిందే. ఎవరైనా సరే, అది చరిత్ర ప్రూవ్ చేసింది, మనకి హిస్టరీ మనకి చూపిస్తుంది కదా మన కళ్ళ ముందు. అలాగే ఆయన ఏదైతే పెట్టుకున్నాడో 2047 అమరావతి ప్రపంచ పటంలో నిలబడుతుంది గ్యారంటీగా. దానికి అనుగుణంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కానివ్వండి, అటు వైజాగ్లో కానివ్వండి, ఇటు రాయలసీమలో కానివ్వండి, ఎన్ని కంపెనీలు వచ్చినాయండి, ఎన్ని సెజులు పనిచేస్తున్నాయి, ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఓకే, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. హంద్రీనివా వాటర్ ఇచ్చాడు. బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతున్నాడండి. ఆయనకు సపోర్ట్ కావాలి అంతే. ఎమ్మెల్యేల నుంచి సపోర్ట్ వస్తే ఈజీగా నెక్స్ట్ టర్మ్ గెలవటం అనేది చాలా ఈజీ ఆయనకి. ఎందుకు ఎమ్మెల్యేస్ సపోర్ట్ లేదా? ఉంటుంది, లేదు, కొంతమంది అక్కడక్కడ డిస్టర్బ్ చేస్తుంటారు కదా, అది ఇబ్బంది common అవుతుంది. కదండి. అది కొంత కూడా వాళ్ళ కొత్త వాళ్ళు ఉంటాం కొంతమంది, అంతే తప్ప అందరూ అలాగైతే ఎప్పుడో ఇబ్బంది పడేవాడు ఆయన. కొంతమంది ఏం లేదండి, ఒక చిన్న ఉప్పు ఎక్కువైంది అనుకోండి కూరలో, ఇంతే ఉంటుంది ఉప్పు, ఏమవుద్ది, కూర మొత్తం పాడైపోతారులేండి. అది నేను అనేది. అందరు ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారు అందరూ, కానీ అక్కడక్కడ ఉంటారు. అది ఉండరు. ప్రతి చోట అది 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 మైనస్ అవుద్ది ఆయనకి. అదే. దీన్ని ఒక్కదాన్ని చూపించి మొత్తం ఇంతే అని చెప్పబోతారు ఎవరైనా సరే. ఓకే ఓకే. అందులో పైగా ఇప్పుడు మీడియాలో కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇందులో ప్రజలు కొంత నిజం కొంత అబద్ధం, ఏది నిజం ఏది అబద్ధం కన్ఫ్యూజ్లో ఉంటారు. సరే, ఉన్న ఫలితాలు అనేది జనానికి చెప్తా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియకుండా ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే అన్నీ తెలుస్తాయండి. ఇంకొక నేను అనుకుంటా డిసెంబరు లేదంటే సంక్రాంతి పండగ మాత్రం మీరు ఆ స్ట్రక్చర్లు అమరావతిలో ఒక 5-6 స్ట్రక్చర్లు అలా కనపడతాయి, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్. బ్రహ్మాండంగా చూడొచ్చు, గ్యారంటీగా చూడొచ్చు అండి. రేపు రెయినీ సీజన్లో కూడా ఇంకేం ఇబ్బంది ఉండదు. ఈ 2 నెలల్లో గట్టిగా ఆ రెయిన్ వాటర్ని దాటే పరిస్థితి అయితే క్లియర్ చేశారు, అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు రెయిన్ వాటర్ స్టాగ్నేట్ అవుతుందండి అక్కడ. అవుతుంది కదండి, కొత్త భూముల్లో కదండి అవుతుంది సహజంగా. అది కృష్ణా పరివాహక ప్రాంతం. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతం అయినంత మాత్రాన మునిగిపోద్ది అని గోల కొన్నాళ్ళు చేశారు. ఎక్కడ మునిగింది? హైదరాబాద్ మునిగింది, చెన్నై మునిగింది, బెంగళూరు మునిగింది, అమరావతి మునగల. ఆ గుంతలు తీసిన నీళ్ళు, వాటిలో నీళ్లు ఉన్నాయి అంతే తప్ప అమరావతి మునగలేదండి. అంత పెద్ద వర్షాలకు కూడా, అంత పెద్ద వరదలకు కూడా మునగలేదండి. కేవలం ప్రచారం, దుష్ప్రచారం. ఇందులో రాజకీయ పార్టీలకి కొంతమంది వీళ్ళ లెక్క పెట్టే అంతమంది జర్నలిస్టులు కూడా ఇంకా అదే పెయిడ్ శాలరీస్ తోటి ఏదో ఒకటి కోడిగుడ్డు మీద ఏగలాగడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళ బతుకు తెరువును మనం కూడా రెస్పెక్ట్ చేయాలి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఏంటంటే తొందరపడి ఏది కూడా హెడ్డింగ్లు పెట్టకూడదు. ఇవాళ ఒక రకంగా ఉంటుంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది. రేపు అదే నిన్ను నమ్మరు. నువ్వు నిన్న ఒక రకంగా మాట్లాడు, ఇవాళ ఒక రకంగా మాట్లాడు, రేపు ఒక రకంగా మాట్లాడు. ఎస్, నేను ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇవ్వలేదో, ప్రత్యేక హోదా ఉద్యమంలోకి చంద్రబాబు నాయుడు గారు రాలేదో నేను విమర్శించా. నా ప్రయోజనం ఏంటి? నా రాష్ట్రానికి న్యాయం జరగాలనేది. ఆ ప్రయోజనంలో ఖచ్చితంగా విమర్శలు చేస్తాం. శివాజీ అప్పుడు అలా మాట్లాడి, ఎప్పుడైనా సరే మై ఎండ్ గోల్ ఈజ్ పబ్లిక్. అంతేగాని పోనీ నేను నెల శాలరీలు పొందుతున్నానా? లేదు కదా. పోనీ ఏదైనా పదవులు పొందానా? లేదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.